అదే వాళ్ళ అదొక స్లాంగ్, 90s తీసారు అదొక స్లాంగ్, ఇది నా రాయలసీమ స్లాంగ్. రాయలసీమ అనే అనంగానే గుర్తొచ్చేది నాటు బాంబులు, నరకడాలు, ఇవే గుర్తొస్తూ ఉంటాయి అందరికి. ఏం మా రాయలసీమ అంత చులకన అన్న? అది చులకన కాదన్న, ఆ రాయలసీమకు ఉన్న క్రేజ్, అది క్రేజ్ ఉంది. సరే ఇప్పుడు సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి సినిమాలు చేసినట్టు ఆయన సుమో లేట్లే. ఇప్పుడు ఎక్కడ మెచ్యూర్ పర్సన్స్ ఉన్నారు, చదువుకున్నారు, జాబులు చేస్తున్నారు, అమెరికాలో జాబులు చేస్తున్నారు. సో అన్ని ఊర్లలాగే మా ఊరు, మా రాయలసీమ కూడా అలాగే ఉంది. ఎందుకో రాయలసీమ పేరు చెప్పగానే అందరు ఇదే. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఏమైపోతుందంటే మీరు కత్తులు బాంబులు అంటున్నాడు. కత్తులు బాంబులు ఎందుకు వచ్చినాయి తెలుసా మీకన్నా? మాది పులివెందుల అంటే పులులు తిరిగే ఊరు. అక్కడ ఉండి అక్కడ పులివెందుల నుంచి ఇట్లున్నా నేను వచ్చి కొరికినా డైరెక్ట్ మీద పడి నువ్వు అడుగుతున్న క్వశ్చన్ అడ్డమైన క్వశ్చన్ అడుగుతున్నావని. సో అక్కడ మనుషులు మారినారు, మనుషుల వ్యక్తిత్వాలు మారినాయి. రాయలసీమ అంటేనే ఇప్పుడు రత్నాల సీమ అయింది, 10 మందికి అన్నం పెట్టే సీమ అయింది. సో అలా మాట్లాడుకోరు కానీ ఏం చేయకుండా రాయలసీమ కత్తులు బాంబులు అంటారే, అది ఎక్కడ? నాకు రాయలసీమలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మనోడే నాకు చాలా సార్లు చెప్పాడు ఇదే ఇలానే అంటున్నారా అనే దాని మీద. ఎందుకు అంటే వాడు కూడా ఇలానే రూడ్ గా మాట్లాడడం, అందుకనే అందరికి ఇలా అలవాటైపోతుంది. రూడ్ గా మాట్లాడడం అంటే రాయలసీమలో పుట్టినోడు ఎవడని చెప్తున్నా, వానికి మనసులో ఒకటి పెట్టుకుని బయట మాట్లాడే టైప్ కాదు. వాడు ఏమున్నా కోపమైనా ప్రేమైనా బయటగా చూపించుకోగలడు, వాని వ్యక్తిత్వం అది. మా కల్చర్ అన్న అది, మా తల్లిదండ్రులు మాకు నేర్పిన కల్చర్ అది. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడే టైప్ కాదు మేము. ఇప్పుడు నీకు డైరెక్ట్ మాట్లాడినట్టు నీకు చెడ్డకపోవచ్చు కానీ నీకు హాని చేయం కదా. నేను మనసులో ఒకటి పెట్టుకొని నీతో ప్రేమగా మాట్లాడి నేను వెన్నుపూట సంపన్నం కదా నేను. మా రాయలసీమలో ఎవరు చంపరట్లా, చంపితే డైరెక్టే నువ్వు అన్యాయం చేసినావా, తప్పు చేసినావా, ఆడల మీద చేసినావా, కథం నువ్వు అంతే, వేరే మాటలు ఉండవు. ఇక్కడ ఏంటంటే మా ఊర్లో ఫేమస్ నాటుకోడి సంగటి. మా ఊరికి ఎవరు వచ్చినా కూడా మేము పెట్టే ఫస్ట్ పంట ఇదే, మంచి ఫస్ట్ ఆహారం అంతా ఇదే, అన్నం పెట్టేది ఇది. సో దాని గురించి ఆప్యాయత గురించి ఎవరు మాట్లాడలే కానీ రాయలసీమ అంటే జస్ట్ కత్తులు బాంబులు ఇవే అంటున్నారు. ఏంటన్నా మారండి నా, మేము మారిపోయినాం కదా. ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాను కదన్నా నేను. అది పక్కా పులివెందల, కడప జిల్లాలో ఒక పులివెందల ఒక ఊరు. ఆ ఊరు నుంచి వచ్చి కొత్త వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయాలి, మనం అందరం ఎవరు ఛాన్సులు ఎవరు మనకి, మన అవకాశం మనం క్రియేట్ చేసుకుందాము. ఇన్ని రోజులు అందరినీ చూసుకున్నాము, ఇక్కడ నుంచి మనం చూసుకుందాం, మన పిల్లలను చూసుకుందాం. మన శక్తి ఎంతో తెలియదు, అందరూ సపోర్ట్ చేయండి. పోతే నా ఒక్కని ఇల్లు గెలిస్తే 170 మంది ఆశయాలు, ఇదొక్కటే ఫిక్స్ అయి తీసా. సినిమా డైలాగులు బాగానే రాస్తున్నావు అన్న. సినిమా డైలాగులు కాదు, డైలాగులు ఏంటో తెలుసన్నా, ఆగి చెప్పేటి సినిమా డైలాగులు, ఆకోకుండా చెప్పేటి ఎమోషన్స్, కడుపులో ఉన్న బాధలు, మనం పడ్డ కష్టాలు. దీనికి దానికి ఎంత చాలా డిఫరెన్స్ ఉంటుందన్న. పులివెందుల మహేష్ అంటే ఏంటి అసలు? ఇంటి పేరు పులివెందులనా లేకపోతే? నా పేరు పులివెందులు అనేది ఏంటంటే, నా తల్లిదండ్రులు నాకు చెప్పిన మాట ఏంటంటే, మనం ఎంత దూరం పోయినా కూడా మన ఊరు సపోర్ట్ ఉంటే మనకి ఆ కథ ఎంత దూరమైనా వెళ్ళొచ్చురా, ఏ ఊరు ఏదైనా జయించవచ్చు, ఊరు సపోర్ట్ తీసుకెళ్ళు. ఎంత దూరమైనా వెళ్ళామంటే ఆ ఊరు నేను కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మా ఊర్లో పుట్టిన వ్యక్తి అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటాడు, అతను పులివెందులే ఉంటారు. నా పేరు మహేష్ అన్నా అనుకో, 100 మంది మహేష్లు ఉన్నారు. పులివెందుల మహేష్ అన్నా అంటే, అరే మా ఊరి పేరు పెట్టుకున్నారు రెడ్డి, ఒకసారి ఫోన్ కొడదాం ఉండడానికి. లేదా తమ్ముడు మీదే ఊర్రా? పులివెందుల. నాది కూడా పులివెందులేరా, నేను అమెరికాలో జాబ్ చేస్తాను, బాగుండాలి రాడున్నా. ఇది ఇంటి పేరుంటే నలుగురు మాత్రమే మనల్ని గుర్తిస్తారు, మన ఫ్యామిలీ గుర్తిస్తుంది. ఊరి పేరుంటే బయట ఊళ్ళు కూడా గుర్తిస్తాయి. అది నిర్ణయించుకుని నా తల్లిదండ్రులు చెప్పినట్టు పెట్టుకున్నాం అంతే. మీ ప్యాషన్ ఆర్టిస్టా, అది యాక్టర్ అవ్వాలనా, డైరెక్షన్ అవ్వాలనా, లేకపోతే ప్రొడ్యూసర్ అవ్వాలనా? యాక్టర్ అవ్వాలని అన్నాను అది. బట్ ఏంటంటే నేను చాలా మందిని అడిగాను, యాక్టర్ అవ్వాలి అన్నప్పుడు మీ ఇప్పుడు స్కూల్ లైఫ్ ఏదైతే ఉందో దానికి డైరెక్షన్ వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు కదా, ఇద్దరిని మీరే ఎందుకు? అదే చెప్పాను, అది చెప్పలో మీరు చెప్పేస్తాను. నేను యాక్టర్ అన్నా, నేను అందరం చెప్పాను రండి క్రౌడ్ ఫండ్ తో చేసుకుందాము, మీరు అడిగిందే కదా అందరం కలిసి చేసుకుందాము అని ప్రతి ఊరికి వెళ్ళి ఆడిషన్ పెట్టినాను. ఇక్కడికి నేను డైరెక్షన్ చేయమంటే అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, అది ఒక క్రౌడ్ ఫండింగ్ ఫీలింగ్ కదా, అది ఎవరైనా సరిగ్గా చూపించకపోతే మమ్మల్ని వేసుకుంటారు, సో మేము చెయ్యము, సింగిల్ ప్రొడ్యూసర్ అంటే చేస్తామని చెప్పన్నారు. రేపు షూటింగ్ అంటే ఈరోజు నైట్ ఎక్కినాను డైరెక్షన్ లో. కానీ ఇప్పుడు నాకేమనిపించింది అంటే, ఇలా ఆర్టిస్టులు అందరూ ఎవరిని అడుక్కోవాలా, ఒక డైరెక్టర్ని అడుక్కోవాలా. ఆ డైరెక్టర్ నేను ఇప్పుడు నన్ను అడిగి నేను ఇస్తా, నేను అడిగితే నాకెవరు ఇలా, ఇప్పుడు నేనే డైరెక్టర్ అయినా మీకోసం, నన్ను అడగండి ఛాన్స్ నేను ఇస్తాను. మీరే డైరెక్టర్ అయినప్పుడు మరి వేరే హీరోగా వేరే వాళ్ళని పెట్టుకోకుండా మీరే ఎందుకు హీరో అయ్యారా ఓపెన్ గా అడిగేస్తున్నారు. ఒకే ఒక్క క్వశ్చన్ అన్న, డైరెక్ట్ గా ఎవడైనా సరే ఈ ఫేస్ ని చూసి హీరో అని అనుకుంటాడా? అసలు హీరో అసలు కరెక్ట్ గా చెప్పన్నా, అసలు మీరు చూస్తుంటే హీరో కట్అవుట్ లాగా కనిపిస్తున్నారా? నిజంగా అడుగుతున్నాను అన్న,
నాట్ ఎ జోక్. అవునా? అసలు మీ ఫేస్ అసలు హీరో ఫేస్ లా ఉందా అన్న? హీరో అని ఎవరు అనుకోరన్న, కంటెంట్ హీరో అన్న. కంటెంట్ ఇప్పుడు రాజమౌళి సార్ అంత పెద్ద డైరెక్టర్ అన్న. రాజమౌళి సార్ అంత పెద్ద డైరెక్టర్ అయినా గానీ ఒక స్టార్ తోనే సినిమా తీస్తారు. ఇప్పుడు దాకా అంటే బాహుబలి అనే సినిమా ప్రభాస్ రానా గారు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఇప్పుడు నన్ను పెట్టో లేకపోతే పులివెందులు మహేష్ ను పెట్టో ఎందుకు తీయలేదు? ఎందుకంటే ఖర్చు పెట్టే డబ్బు ప్రతి ఒక్క రూపాయి మనకి రావాలి. మొన్న మీరు ఒక హోదాలో ఉన్నారు, యాంకర్ అనే హోదాలో, మీరు ఎందుకు తప్పు మాట్లాడుతున్నారు? నేనేం తప్పు మాట్లాడలేదు. పెద్దోళ్ళం పెట్టుకుంటా అన్నారు కదా, ఈగర్ పెట్టి సినిమా తీశాడు. అవును, అది టాలెంట్. నాని గారు అన్న అక్కడ నాని గారిని చంపేసిన తర్వాత ఈగ అనేది క్రియేట్ అయింది. నాని చూడగలం, నాని సాని ఈగ చూడగలవా నువ్వు? ఎందుకు చూడలేం? ఈగతో డాన్స్ చేయించారా? కాదన్నా నేను చెప్పే మాట, చెప్పండి. ఈగను పెట్టి చేశారు అంటే ఇక్కడ గొప్ప ఎవరు? డైరెక్టర్ గొప్ప. నన్ను హీరోనా, నా ముఖం హీరోనా అన్నారు కదా. November 14 సినిమా చూడండి, చూసిన తర్వాత ఈ క్వశ్చన్ నన్ను రైట్ చేయండి, నా నెంబర్ తీసుకోండి. మీ నెంబర్ ఉంది, నేను సేవ్ చేసుకున్నాను. అదే రోజు ఫస్ట్ రోజు నేనే కాల్ చేస్తాను చేయండి. మూవీ చూసి ఫస్ట్ సినిమా చూసిన తర్వాత భయ్యా నువ్వు కాకోకుండా ఇంకెవరిని పెట్టినా బాగుండేదేమో అని నువ్వు మీరు అన్నా అనుకుని నేను యాక్సెప్ట్ చేస్తా అన్నా. ఇక్కడ హీరో ఎవరు అని జడ్జిమెంట్ దానికి ఎవరికి రైట్స్ లేవన్నా. ఎందుకంటే బికాస్ కంటెంట్ చూడు, నచ్చకపోతే అప్పుడు చెప్పు, నేను పడతా. కానీ అంతకు ముందే ఇది ఏదని ఎందుకు? నేను ట్రైలర్స్ చూశానన్నా. ట్రైలర్స్ చూసిన దాంట్లో మీరు మన చైల్డ్ లైఫ్ గుర్తొస్తది అన్నారు. మీ చైల్డ్ క్యారెక్టర్ మన అతను చేసినట్టున్నాడు, రొట్టెగాడు చేసిండు. తర్వాత ఇంకో చేసిండు. తర్వాత మీరు మీసాలు గడ్డాలు తీసేస్తే మీరు చిన్నప్పటి నుంచి క్యారెక్టరా అన్న? కాదు కదా. మరి అదే 10th నుంచి మీరు మీసాలు గడ్డాలు ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో అలానే మీసాలు గడ్డాలు తీసేసి మీరు 10th క్లాస్ లో ఉన్నట్టున్నారు. అంటే ఎవరైనా ఎలా నమ్ముతారు? ఎందుకు నమ్మాలి? అంటే ఇప్పుడు నమ్మమని నేను ఇప్పుడు చెప్పా, వేరే క్యారెక్టర్ ని పెట్టుకోవచ్చు కదా అందులో కూడా. ఒకటి చెప్తాను. ఇప్పుడు 10th అనేది మెచ్యూర్. 10th వచ్చిన తర్వాత మనిషి మారదు, ముఖం మారదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటో తరచు 5th వరకు మగ మారుతుంది, 5 నుంచి 8 వరకు మగ మారుతుంది. సో 10th లోకి వచ్చిన తర్వాత మగం మారదు. పొరపాటుగా మగం మార్చినానే అనుకో, సినిమా చేసేది ఎవరు? మీరు చూస్తారా? ఏం రా తిక్కోలం చేస్తున్నావు జనాలు నువ్వేమన్నా? ఇప్పుడు 1వ తరగతి ఒకరిని చూసినాము హ్యాపీ, 5వ తరగతి నుంచి 8 వరకు ఒకరిని చూసినాము అది హ్యాపీ. ఏం తిక్క చెవు ఏమన్నా పూలు పెట్టామా ఏమన్నా? ఇప్పుడు 10th వరకు ఒకటి ఉంటే గబక్కన ఒకటి మారడానికి ఏమన్నా సర్జరీ అవుతుందా? ఏమన్నా సినిమాలో యాక్సిడెంట్ ఏమన్నా అవుతుందా? తప్పన్నా. సినిమా కంటెంట్ ఏది ఉందో అలా తీసుకుంటాం కానీ ఇదో నేను ఉండాలా చేయాలా అని వాదించడం కోసం కాదు. బేసిక్ థింగ్స్ ఇవి, ఆలోచించే విధానము పద్ధతి ఇది. 10th తర్వాత ఫేస్ ఎవరిది మారదు, మెచ్యూర్ అయి ఉంటుంది దానికి. కాబట్టి అలాగే చేసాం అంతే అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.